హాయ్ అండి, నేను మీ వాసు. ఈరోజు ఏం కూర వండుదామా అని అడిగితే మా అమ్మ బీరకాయ రోటి పచ్చడి చేస్తానందండి. మా అమ్మ సింపుల్గా చేసే బీరకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసిందో మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నాటు బీరకాయలండి. ముందుగా శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఉప్పు సరిపడా, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టి నూనె పోసి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఎల్లుల్లిపాయలు వేసి వేగించుకోవాలి. తర్వాత జీలకర్ర, మినపప్పు, ధనియాలు, శనగపప్పు వేయాలి. కొంచెం వేగాక కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు మగ్గనిచ్చి సరిపడా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం నూనె పోసి తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కొంచెం యాగనివ్వాలి. కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టి ముక్కలు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు వేసి కలిపి కొంతసేపు మగ్గనిచ్చి దించేయాలి. ఇప్పుడు ఇంకా రోట్లో వేసి రుబ్బుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని కావలిస్తే కొంచెం వేసి కలుపుకోండి. పచ్చడి నలిగింది, గిన్నెలోకి తీసి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవడమే. ఇది వారం దాకా ఉంటుందండి. వారం దాకా ఎందుకండి, 2 రోజులు అయిపోదు. దీన్ని తెలగపిండాకు అంటారండి. కొన్ని ఏరియాల్లో దీన్ని కొండపిండాకు కూడా అని అంటారు. ఇది తింటే ఒంట్లో నీళ్ళు ఆగుతుందని, అలాగే కిడ్నీలో రాళ్ళు కరిగిస్తుందని, ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. పప్పులో వేసి వండుతారు. మా అమ్మ పచ్చడితో పాటు పప్పు తెలగపిండాకు కూర చేసిందండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసి నెయ్యి వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు. దానికి తోడు తెలగపిండాకు పప్పు కాంబినేషను అదిరిపోయింది, చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వాసు అడ్డాల.